సృష్టి అంతా కూడా ఉండడము, తెలియడం అనేటువంటి కాన్సెప్ట్తోనే వ్యక్తమైంది. ఈ ఉండడం అనే దాన్ని శక్తి అన్నారు. అంటే ఏంటి? సృష్టి వ్యక్తం అవడానికి కారణమైనటువంటి ఉండడం. అంటే మళ్ళీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు లేవు. ఇలాంటివి కనుక ఉంటే మళ్ళీ దానికి నామరూపాలు అవన్నీ వస్తాయి. అలా ఏం చెప్పకుండా ఉండడం అన్నారు, తెలియడం అన్నారు. ఈ ఉండడాన్ని ఏమన్నారు? శక్తి అన్నారు, ప్రాణశక్తి అన్నారు, అమ్మవారు అన్నారు. అందుకని అమ్మవారు పూజగా వ్యవహారం చేసిందంతా కూడా శక్తిగా వచ్చింది. ఈ శక్తి అనేటువంటి ఈ సిద్ధాంతము, ఈ పూజలు, ఈ లలితా సహస్రనామం, శ్రీ విద్య, ఇదంతా కూడా ప్రాసెస్ చేసింది ఎక్కడ అంటే మన దత్తాత్రేయుడు పరశురాముడికి మధ్య జరిగినటువంటి సంవాదం. దాన్ని బేస్ చేసుకొని త్రిపుర రహస్యం అనేటువంటి ఒక పుస్తకం వచ్చింది. అసలు ఈ పరశురాముడు ఎవరు, ఈ దత్తాత్రేయుడు ఎవరు? ఇప్పుడు సృష్టి వ్యక్తమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కలిపి శివుడు విష్ణువుకు బోధిస్తే, విష్ణువు బ్రహ్మకు బోధిస్తే వాళ్ళ అంశతో జన్మించాడు. కాబట్టి ఈ మన దత్తాత్రేయుడికి ఈ అమ్మవారి శక్తి గురించి బోధించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పరశురాముడి విషయానికి వస్తే, పరశురాముడు ఇప్పుడు బ్రహ్మకు ఒక కొడుకున్నాడు భృగువుకు ఒక తమ్ముడున్నాడు చవనుడు. ఆయనకి రుచికుడు అనేటువంటి ఒక కొడుకున్నాడు. వాళ్ళంతా పురుషుడు. ఇప్పుడు ఏంటి? దధీచి అనేటువంటి ఒక మహారాజు తన కూతురు సత్యవతిని ఈ రుచికుడికి ఇస్తాను, కాకపోతే ఒక కండిషన్ మీద అంటాడు. ఏంటి ఆ కండిషను? నాకు ఒక మంచి అద్భుతమైనటువంటి వండర్ఫుల్ మహారాజు లాంటి ఒక పిల్లవాడిని నాకు నువ్వు నీ సాధనతో కానీ లేదా ఉపాసనతో కానీ మంత్రంతో కాటి నాకు చేసి ఇవ్వాలి అంటాడు. ఓకే అంటాడు. ఆయన కూతుర్ని ఈ రుచికుడికి మన సత్యవతి అని ఆమె పేరు ఇస్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఒక పూజ చేసి ఒక పాయసం తయారు చేసి సగం పాయసం మామగారి భార్యకి, అత్తగారికి, సగం పాయసం భార్యకి ఇస్తాడు. అత్తగారు ఏమనుకుంది? భార్యకి ఏమైనా సపరేట్ ఇచ్చున్నాడేమో అనుకొని ఆ పాయసాన్ని కాస్త మారుస్తుంది. ఈయన ఏమి చెప్పాడు? భార్యకి ఏమన్నాడు? వండర్ఫుల్ మహర్షి లాంటి కొడుకు పుట్టాలని, ఎందుకంటే ఈయన ఋషి కదా అని ఆమెకి ఇచ్చాడు. ఆమెకేంటి? వండర్ఫుల్ కింగ్ పుట్టాలని ఆమెకి ఇచ్చాడు. కానీ ఇది మారేటప్పటికి ఏమైపోయింది? అప్పుడు అమ్మ మీ పాయసం మారింది, నీకు మహర్షి లాంటి వాడు పుట్టడు, అందరినీ చంపే రాజు లాంటి వాడు ఒకడు పుట్టబోతాడు అని భార్యకి చెప్తాడు. నాకు అట్లా వద్దు, నాకు మంచి ఋషే కావాలి అంటే, సరిపోనిలే ఇప్పుడు మొట్టమొదటి ఋషే పుడతాడు, తర్వాత మాత్రం నీకు భయంకరమైనటువంటి రాజు పుడతాడు అంటాడు. అందుకని ఆ అత్తగారికి ఎవరు పుడతాడు? విశ్వామిత్రుడు పుడతాడు. పుట్టుక రాజు అయినా కానీ బ్రహ్మర్షి అయినాడు. ఈమెకి ఎవరు పుట్టాడు? ఫస్ట్ జమదగ్ని పుట్టాడు. జమదగ్ని మంచివాడు అయినా కానీ తర్వాత వచ్చినటువంటి వాడు పరశురాముడు రాజైనాడు. అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఇందులో వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? ఇప్పుడు ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకం గురించి మన దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తే, పరశురాముడు సుమేధుడు అనేటువంటి హరితాయన వంశంలో ఆయనకు బోధిస్తే ఈ పుస్తకం వచ్చింది. అమ్మవారికి సంబంధించిన శక్తి, ఉపాసన, జ్ఞానము అంతా కూడా ఈ త్రిపుర రహస్యంలో ఉంది. ఇది అర్థం చేసుకుని